హాయ్ హలో యువర్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ పరమ పవిత్ర కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం గురించి అనేక విషయాలు నేను నా వీడియోలో మీకు తెలియపరుస్తాను. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో గలదు. ఈ రామేశ్వరం భారతదేశంలోనే ఒక ద్వీపము. ఈ రామేశ్వరం చేరుకోవటానికి చెన్నై నగరం నుంచి పలు రైళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నగరంలోని ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సర్వీసులు రామేశ్వరానికి నడుస్తూ ఉన్నాయి. రామేశ్వరం ద్వీపం కాబట్టి రామేశ్వరానికి కనెక్టివిటీగా పంబన్ రైల్వే బ్రిడ్జి ఉంటుంది. ప్రస్తుతానికి పంబన్ రైల్వే బ్రిడ్జి రిపేర్ జరుగుతున్నందువల్ల రామేశ్వరానికి ఒక 30 కిలోమీటర్ల యువతర మండపం అనే స్టేషన్లో మనకి రైలు అక్కడ వరకు స్టాప్ అవుతుంది. అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్లో మనము రామేశ్వరం చేరుకోవచ్చు. ఒక మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనము ప్రైవేట్ వెహికల్స్లో మనము టెంపుల్ దగ్గరికి చేరుకున్నాక ఆ టెంపుల్ చుట్టుపక్కల అనేక ప్రైవేట్ లాడ్జీలు, హోటల్స్ అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. రామేశ్వరం వచ్చేవారు మీరు గమనించాలి, దేవస్థానం తరపున మనకి ఎటువంటి హోటల్స్ కానీ భోజన సదుపాయం కానీ రామేశ్వరంలో లేదు. ప్రైవేట్ లాడ్జీలో మనం రూమ్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనం రూమ్ తీసుకోవచ్చు. సుమారు 4 ఉండే రూమ్కి అంటే 3 అలౌ చేస్తారు. మనం 4వ మనిషి కూడా చెప్పి ఎలా ఉంటుంది. సుమారు 2500 నుంచి 3000 వరకు ఒక రోజుకి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ముందుగా మనం రామేశ్వరం చేరుకున్నాక మనం రూమ్లో ఫ్రెషప్ అయ్యి ఒక 21 బావిల్లో నీళ్లు స్నానం చేయాలి. రావణాసురుడు తవ్వించి రోజు ఆ నీళ్లతోటి రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసేవాళ్ళని చరిత్ర చెబుతుంది. మనం గుడికి ఉత్తర పక్కన ఉన్న ద్వారం నుంచి క్యూ లైన్లోకి వెళ్తే 25 రూపాయల టికెట్ తీసుకొని మనకి 25 రూపాయల టికెట్లో 21 బావిల స్నానానికి అలౌ చేస్తారు. అక్కడ నీళ్లు తోడి మన మీద పోసేవాళ్ళు ఉంటారు. ఆ స్నానాధికారులు ముగించుకొని మనము 22వ బావికి వెళ్ళగా స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు మన నెత్తి మీద చల్లుతారు. అనంతరం మనం బయటకు వచ్చి మన రూమ్లో ఫ్రెషప్ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామి, తమిళనాడు వాళ్ళు రామనాథ స్వామి అంటారు. తదుపరి ఇక్కడ 2 విశేషం ఏమిటంటే 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి సీతమ్మ వారి చేతి ప్రతిష్ఠించిన శివలింగము, రెండోది ఆంజనేయ స్వామి వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగం. ఇక్కడ చరిత్ర ఏంటంటే రావణాసురు సంహారం అనంతరము విశ్వామిత్ర మహర్షి బ్రహ్మహత్యా పాపం ఉన్నదని తెలియపరిచినందువల్ల రాముల వారు రామేశ్వర పట్టణంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలని కోరతారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారిని కైలాసానికి పంపించి శివుని యొక్క ఆత్మలింగం తెమ్మని పంపిస్తారు. ఈలోపు కాలాతీతం అవుతుందని సీతమ్మ వారు ఇసుకతోటి సైకత లింగాన్ని చేసి పూజలు జరుగుతారు. స్వామి ఆంజనేయ స్వామి తీసుకొచ్చారు కాబట్టి ఆ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి. మనం రామేశ్వరం పట్టణంను చుట్టూ అనేక చూడవలసిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అది మనం ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకుంటే ఒక మనిషికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చుట్టూ ఉన్న అనేక ప్రదేశాలు 14 ప్రదేశాలు మనకు తిప్పి చూపిస్తారు. ముందుగా మనం శ్రీరామ పాదాలు అనే ప్రాంతానికి మనం చేరుకోవాలి. మీరు చూస్తున్నారు వీడియోలో మేము ఒంగోలు నుంచి సుమారు 16 మంది పెద్దవాళ్ళు, ఒక 2 చిన్నపిల్లలతో కలిసి మా స్నేహితుడి ఫ్యామిలీతో కలిసి మేము రామేశ్వర యాత్ర చేసాం. మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీరామచంద్రుని వారి పాదాలు ఉన్న ప్రదేశము. ఇది రామేశ్వర పట్టణానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుంది. రామేశ్వర పట్టణం మొత్తం మీద ఇదే ఎత్తైన ప్రాంతం. ఇక్కడి నుంచి చుట్టుపక్కల సముద్రము, రామేశ్వర పట్టణం వ్యూ అంతా కూడా మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యోదయం టైంలో రామేశ్వరంలోని సముద్రం ఒడ్డు నుంచి మనం సూర్యోదయాన్ని చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సూర్యోదయం మామూలుగా మనం చూసేటట్లు కాకుండా పెద్ద ఆకారంలో సూర్యుడు మనకు దర్శనమిస్తాడు. మనం ఈ చుట్టుపక్కల చూస్తున్నాము. ఇక్కడి నుంచి సుమారుగా శ్రీలంక
40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఇక్కడ వారు తెలియపరిచారు. మనం చూస్తున్న ప్రాంతమే శ్రీరామ పాదుకలు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం విశేషమేమనగా ఇక్కడ శ్రీలంక మీద రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళే సమయంలో రామచంద్రుల వారు, లక్ష్మణ స్వామి వారు, సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయ స్వామి వారు, మిగతా వానర సైన్యం అంతా కూడా ఇక్కడ చేరి ఏ దిక్కు నుంచి మనము రామసేతు నిర్మించాలి, ఏ వైపు నుంచి మనం రామేశ్వరం శ్రీలంక మీద రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళాలనే దానికి ప్లాన్ అంతా ఈ ప్రదేశంలో కూర్చొని చేశారు. కాబట్టి ఇక్కడ శ్రీరామ పాదముద్రికలు ఈ ప్రాంతంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం చూడటానికి చాలా ఆహ్లాదకరంగాను, చుట్టూ నలువైపుల సముద్రం నీళ్లతోటి మనకి అనేక పక్షులు, మిగతా వాటి అన్ని కూకారవరాలతో మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణం. మనం చూస్తున్నాము ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఎక్కడ కూడాను మనకి గ్రామం అనేది ఏమి కనిపించదు. చుట్టూ నీళ్లు. మనం దూరంగా చూస్తున్నది రామేశ్వరంలోని ఆలయ గాలిగోపురాలను మనం చూస్తూ ఉన్నాం. అనంతరం మనము నటరాజస్వామి వారి దేవస్థానానికి బయలుదేరుతాం. ఈ కనిపించేది నటరాజస్వామి వారి దేవస్థానము. మనకి శ్రీరామ పాదాల నుంచి రిటర్న్ తీసుకొని నటరాజస్వామి వారి దేవస్థానానికి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ నటరాజస్వామి వారి విగ్రహం చాలా అద్భుతంగాను, ఎంతో మానసిక ప్రశాంతంగాను ఉంటుంది. అనంతరము మనము శ్రీ ఆంజనేయ స్వామి వారు వానర సైన్యం అందరూ కలిసి వారధికి సేకరించిన రాళ్ళు ఈ నటరాజ స్వామి వారి ఎదురుగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ముందు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు భారీ విగ్రహంతో పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ ప్రాంతంలో మనకి శ్రీరామచంద్రుల వారు వారధికి ఉపయోగించిన రాళ్ళు, నీటిపై తేలే రాళ్ళు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ యొక్క మ్యూజియం లాగా పెట్టి అక్కడ మనకి ఈ రాళ్లను వాళ్ళ దర్శనం కలిగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నది శ్రీ నటరాజ స్వామివారి ఆలయం. ఈ నటరాజ స్వామివారి ఆలయము ఎంతో సుందరంగాను, చాలా అద్భుతంగాను మనకుంటుంది. మీరు చూస్తున్నారు ఇదే పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలోనే మనకి వారధికి ఉపయోగించిన రాళ్ళు ఉన్నవి. ఇక్కడ ఈ ఆలయ విశేషం ఏమనగా ఆంజనేయ స్వామివారు ఈ ఆలయం నుంచే లంకకు, సీతమ్మ వారి అన్వేషణకు మొదటి అడుగు ఇక్కడి నుంచి లంకా పట్టణానికి బయలుదేరటానికి ఇక్కడి నుంచి బయలుదేరారు. మీరు ఈ చిత్రాల్లో చూస్తున్నారు రావణాసురుడు. తదుపరి అనేక చిత్రాలు మనకు చూపిస్తూ ఉన్నారు. అనంతరం మనము విభీషణ పట్టాభిషేకం అనే ప్రాంతానికి ఈ ట్యాక్సీ వాళ్ళు మనం తీసుకెళ్తారు. ఈ ప్రాంతం విశిష్టత ఏమనగా విభీషణుడు ఇక్కడికి పట్టాభిషేకం జరిగింది. లంకలో ఉన్న రావణుడి దగ్గర విభీషణుడు మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అన్నయ్య, సీతమ్మ వారిని మీరు చెరపట్టడం చాలా తప్పు. అక్కడ రామచంద్రుడు, సుగ్రీవుడు, మిగతా వానర సైన్యంతో వేచి ఉన్నారు లంకను చేరుకోవటానికి. ఈ సీతమ్మ వారి వల్ల లంకకు ముప్పు ఉన్నది కనుక సీతమ్మ వారిని రాముడి చెంతకు చేర్చి ఆయన్ని శరణుగోడితే మనల్ని క్షమిస్తాడని చెప్పి ఉన్నాడు. ఆ మాటలకి ఆగ్రహించిన రావణాసురుడు ఆయన్ని దూషించి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. తిరిగి విభీషణుడు ఈ ప్రాంతానికి చేరుకోగా సుగ్రీవుడు, మిగతా వానరులు అతన్ని అనుమానిస్తారు. కానీ ఆంజనేయ స్వామి వారు విభీషణుడిని నమ్మి ఇక్కడికి తీసుకొచ్చి అతనికి పట్టాభిషేకం చేస్తారు. తదుపరి మనం ధనుష్కోటి అనగా భారతదేశ చివరి భూభాగమైన ధనుష్కోటి. ఈ ధనుష్కోటి అవతల మనకి శ్రీలంక ఉంటుంది. ఈ ధనుష్కోటి నుండే మనకి రామసేతు అంటే వానర సైన్యము శ్రీలంక చేరుకోవటానికి నిర్మించిన రామసేతు వచ్చి మనకు దర్శనం ఇస్తుంది. ధనుష్కోటి నుండి మనకి అక్కడక్కడ మునిగి కొంత పైకి తేలుతూ ఉన్న మనకి రామసేతు మనకి కనిపిస్తుంది. ఈ ధనుష్కోటి నుంచి 45 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపు శ్రీలంక ఉంటుందని ఇక్కడ మత్స్యకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు.
ఈ ధనుష్కోటి విశేషం ఏమంటే ఇక్కడ అంత ముందు ఒక నగరం ఉంది. సుమారు ఒక 10,000 మంది జనాభాతో నివసించే నగరం ఉంది. 1962లో వచ్చిన భారీ తుఫానుకి ఈ నగరం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఆ నగరం తాలూకా ఆనవాళ్ళు మనకి ఒక చర్చి, తర్వాత రైల్వే స్టేషన్, అక్కడక్కడ మనకి కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంది. ఈ మనం ధనుష్కోటి వెళ్ళే ప్రాంతంలో మనకి అనేకమైనవి శ్రీరామచంద్రుడి చరిత్రకు సంబంధించిన ఆలయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మనం చూసేది విభీషణుని ఆలయము, కోదండరామ స్వామి ఆలయం. ఈ కోదండరామ స్వామి ఆలయం విశేషమేమనగా ఇక్కడి నుంచి కోదండరామ స్వామి వారు కోదండం ధరించి యుద్ధానికి సిద్ధమయ్యి ఇక్కడి నుంచి అంగదుడిని అంటే వాలి కుమారుడు సుగ్రీవుడి అన్న కొడుకైన వాలి కుమారుడు అంగదుడిని రాయబారానికి పంపించిన ప్రదేశం. ఈ ప్రదేశం నుంచే యుద్ధానికి సిద్ధం కమ్మని వర్తమానాన్ని తెలియపరుస్తారని ఆలయ పూజారి వారు మనకు తెలియజేసి ఉన్నారు. అయినా రామచంద్రుడు చెప్పిన మాట పెడచెవిన పెట్టిన రావణాసురుడు యుద్ధానికే సిద్ధమవుతాడు. యుద్ధానికి సిద్ధమైతే మీరు చూస్తున్నారు ఈ ఆలయం కోదండరామ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడికి ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఉన్న వ్యాపారులకు కానీ మిగతా వారికి కానీ ఎక్కువ హిందీ మాట్లాడుతూ ఉంటారు. తెలుగు భక్తులు చాలా తక్కువగా వస్తూ ఉంటారు. యాత్రా సీజన్లో అయ్యప్ప స్వామి సీజన్లో మాత్రమే రామేశ్వరానికి వస్తూ ఉంటారు. రామేశ్వరం వస్తూ ఉంటారు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికి కూడా తెలియదు. ప్రత్యేకంగా మనం వెహికల్ పెట్టుకొని ఈ ధనుష్కోటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలి. ఇది భారత ప్రభుత్వం వారు నిర్మించిన స్తూపము. ఇది మన లాస్ట్ భూభాగం కనుక ఇక్కడి నుంచి అవతలంతా కోస్ట్ గార్డ్ ఏరియాలో ఉంటుంది. ఆ తదుపరి శ్రీలంక వారి ఆధీనంలో ఉంటుంది సముద్రం. మనం చూస్తున్నాము ధనుష్కోటి. ఈ ధనుష్కోటి ప్రాంతం నుంచే మీకు రామసేతు మధ్యలో మునిగిపోయి అక్కడక్కడ కొద్ది తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. నా వీడియోలో మీకు ఈ రామసేతుని చూపించే ప్రయత్నం చేశాను. మీరు కూడా శ్రీరామచంద్ర వారు లంకా పట్టణానికి ఏతించడానికి నిర్మించిన రామసేతుని చూసి తరించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ హిందూ టెంపుల్ సంబంధించి భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ నా ఈ వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు నా వీడియోలను ఆదరించి నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు కనిపిస్తుంది తెల్లగా అక్కడక్కడ అదే రామసేతు. ఇది దూరం నుంచి నేను సెల్ ఫోన్తో చిత్రీకరించడం వల్ల మీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. అయినా చూపించే ప్రయత్నం నేను చేసి ఉన్నాను. ఆ కనిపించేదే రామసేతు. అది సుమారు 30-40 కిలోమీటర్ల ద్వారా ఈ ధనుష్కోటి ప్రాంతం నుంచి శ్రీలంక వరకు ఉన్నది. ఈ ధనుష్కోటి ప్రాంతం అంతకుముందు 10,000 మందితో బాగా ఒక చిన్న పట్టణంగా కలిగి ఉన్నది. 1960లో వచ్చిన తుఫానికి ఈ పట్టణం అంతా శిథిలమై ఉన్నది. ఈ ధనుష్కోటి ప్రాంతం మనకు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగాను మానసిక ప్రశాంతత కలిగించేటట్టు ఉంటుంది. ఈవినింగ్ సమయానికి ఇక్కడ ఎవరు ఉండరు. తిరిగి పూర్తిగా మళ్ళీ రామేశ్వర పట్టణానికి చేరుకుంటారు. 6 వరకు మాత్రమే ఈ ధనుష్కోటి ప్రాంతానికి ఇలా ఉంది. ఒక్కోసారి తుఫాను సమయాల్లో ఇక్కడికి పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయని ఇక్కడ ఉన్న స్థానికులు మనకి వివరించి ఉన్నారు. మీరు చూస్తున్నారు ఈ ధనుష్కోటి ప్రాంతం చుట్టూ మనకి నీరే కనిపిస్తుంది. ఈ ధనుష్కోటి ప్రాంతం కనిపించేదే రామసేతు. మనకి దర్శనం చేసుకోండి. ఈ ధనుష్కోటి ప్రాంతము ఒక 15 కిలోమీటర్లు, ఒక 40-50 అడుగుల రోడ్డు మాత్రమే సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి మనం తిరిగి రామేశ్వరం చేరుకొని రామేశ్వరం నుంచి బోట్ షికార్ ద్వారా మనము శ్రీరామ సేతు దగ్గరికి చేరుకోవటానికి బోటు ప్రయాణం చేయవచ్చు. ఈ బోటుకి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకైతే 50 రూపాయలు తీసుకుంటున్నారు. సుమారుగా సముద్రంలో మనకి ఒక 5-6 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడి నుంచి రివర్స్ చేసి తీసుకొని వస్తారు.
మనకి శ్రీరామ సేతు నిర్మించిన దగ్గరికి మనకి తీసుకొని దిగి వస్తారు. నేను మా స్నేహితుల బృందంతో కలిసి ఒక 16 మందితో మేము రామేశ్వరము, తదుపరి మదురై చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కవర్ చేసి ఉన్నాము. తదుపరి వీడియోలో మీకు మదురై ప్రాంతం, ఆ చుట్టుపక్కల ఏవే దేవస్థానాలు చూడాలనేది వివరిస్తాను. నేను మా స్నేహితుడి సోదరుడు ఇద్దరం కూడా మాలాధారణ చేసి ఉన్నాం. అనంతరం మనం పంబన్ బ్రిడ్జి ఈ రైల్వే కనెక్టివిటీ, రామేశ్వరం దీపం, రామేశ్వరానికి మిగిలిన భారత భూభాగాన్ని కలుపుతూ పంబన్ రైల్వే బ్రిడ్జి భారత ప్రభుత్వం వారు నిర్మించి ఉన్నారు. అది శిథిలావస్థ చేరుకున్నందువలన మనకు మండపం స్టేషన్ వరకే ట్రైన్ అలౌ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త బ్రిడ్జి ఆధునిక టెక్నాలజీతో నిర్మించి ఉన్నారు. ట్రైన్స్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి కిందకి వస్తుంది. ట్రైన్స్ లేని సమయంలో ఆ బ్రిడ్జిని పూర్తిగా పైకి లేపేసేటట్టు ఫారెన్ టెక్నాలజీతో ఆ బ్రిడ్జిని నిర్మించి ఉన్నారు. భారతీయ ఇంజనీర్ల ఆధునిక సాంకేతికతకు ఈ బ్రిడ్జి ఒక నిదర్శనంగా నిలబడుతుంది. మీరు నా ఈ వీడియోలో పంబన్ న్యూ రైల్వే బ్రిడ్జిని చూస్తారు. మనం చూసే రోడ్ బ్రిడ్జి 1970 ప్రాంతంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సుమారు 5 కిలోమీటర్లు ఈ సముద్రంలో నిర్మించి ఉన్నారు. ఈ పంబన్ బస్ బ్రిడ్జి మీద కూడా, రోడ్ బ్రిడ్జి మీద కూడా ఒక్కోసారి తుఫాన్ సమయంలో అలలు పైకి వస్తాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అలలు వచ్చే సమయంలో ఇక్కడ రోడ్డు బంద్ అవుతుంది. అప్పుడు రామేశ్వరం పట్టడానికి పూర్తిగా మిగిలిన భారతదేశంలో కనెక్టివిటీ తొలగిపోతూ ఉంటుంది. ఈ రైల్వే బ్రిడ్జి, పాత రైల్వే బ్రిడ్జి తుఫాన్లో ఒకసారి పూర్తిగా ధ్వంసమైంది. తర్వాత కొన్ని నెలలు శ్రమించి రైల్వే సిబ్బంది వారు నిర్మించారు. అయినా కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఈ లిఫ్ట్ బ్రిడ్జి పాతది, ఆ లిఫ్ట్ బ్రిడ్జి లిఫ్టింగ్కి కష్టంగా ఉన్నందువల్ల ఈ కొత్త న్యూ పంబన్ బ్రిడ్జిని భారత ప్రభుత్వం వారు అత్యధిక శ్రమకోర్చి నిర్మిస్తూ ఉన్నారు. మన ఇంజనీర్ల అద్భుత టెక్నాలజీకి ఈ సముద్రంలో వేసిన 5 కిలోమీటర్ల బ్రిడ్జే నిదర్శనం. మీరు చూస్తున్నారు ఈ కొత్త పంబన్ బ్రిడ్జి. ఈ పంబన్ బ్రిడ్జి ఈ సంవత్సరంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియపరుస్తున్నారు. ఈ బ్రిడ్జి పూర్తయితే మనం రామేశ్వరం పట్టణానికి రైల్లో చేరుకోవచ్చు. రైల్లో ఈ సముద్రంలో 5 కిలోమీటర్ల ప్రయాణం మనకు అద్భుతమైన అనుభూతిని చేకూరుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్తది పంబన్ న్యూ రైల్వే బ్రిడ్జి. ఈ పైకి లేచింది షిప్పులు వచ్చే సమయాన్ని పైకి లేపుతారు. షిప్పులు లేని సమయాల్లో హైడ్రాలిక్ ద్వారా దాన్ని కిందకి దించేస్తారు. కిందకి దించినప్పుడు ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట. ఈ షిప్పులు వచ్చే సమయంలో ట్రైన్స్ ఆపుతారు. షిప్పులు లేని సమయంలో ట్రైన్ అలౌ చేస్తూ ఉంటారు. తదుపరి నా వీడియోలో మీకు మదురై పట్టణం ఎక్కడ స్టే చేయాలి, మదురై పట్టణం చుట్టుపక్కల ఏ ప్రాంతాలను దర్శించాలి అని అనేక విశేషాలు నేను తెలియపరుస్తాను. మనం మదురై అనగానే మదురై అమ్మవారి టెంపుల్ చూసేసి వస్తూ ఉంటాం. ఇంకా అనేక ప్రాంతాలు చూడవలసి ఉంది.